ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 29 అక్టోబర్ 1 సభాపతి విచారణ చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య పిటిషన్లపై స్పీకర్ విచారణ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ను అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? కావ్య బీఆర్ఎస్ తరపున గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సభాపతి వద్ద అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. వాటికి సంబంధించిన విచారణ ప్రక్రియ ఈ నెల 29 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ముందుగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు గాను 4 ఎమ్మెల్యేలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణకు సభాపతి షెడ్యూల్ ఇచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద ఏర్పాటయ్యే ట్రిబ్యునల్ కు సభాపతి చైర్మన్ గా ఉంటారు. ఆ సభాపతి విచారణ జరగనుంది. 4 ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాల యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ 4 ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఈ నెల 29వ తేదీన అక్టోబర్ 1వ తేదీన విచారణ జరగనుంది. సభాపతి సమక్షంలో జరగనుంది. ముందుగా ఎవరైతే ఈ 4కి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆ 3 ఎమ్మెల్యేలను 29వ తేదీన ప్రతివాదుల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు సభాపతి సమక్షంలో. ఆ తర్వాత 1వ తేదీన ఎమ్మెల్యేలు ఎవరిపైతే పిటిషన్ దాఖలు చేశారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి 4గురిని కూడా పిటిషన్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సభాపతి సమక్షంలో జరగనుంది. ఇందుకు సంబంధించి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఇచ్చిన ఆధారాల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వారు కూడా ఎమ్మెల్యేలు కూడా సభాపతికి ఇచ్చిన వివరణ ఆధారంగా ఈ వీరి తరపు న్యాయవాదులు విచారణ చేస్తారు. మిగిలిన 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మరో 4 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా దసరా పండుగ తర్వాత సభాపతి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కావ్య, ధన్యవాదాలు రఘువర్ధన్.